ప్రజలకు ఒక కీలకమైనటువంటి అంశాల మీద అంటే మెజారిటీ ప్రజలకి ఒక సందేహం వచ్చినప్పుడు తీర్చే బాధ్యత మీడియాదా కాదా అంటే ఇదివరకైతే మీడియా ఆ బాధ్యత తీసుకునేది. ఇప్పుడు మీడియా క్రమంగా దారి తప్పేసింది అనడానికి సాక్ష్యం టీటీడీ గోశాలపై రగడ ఒక వార్త రాసేశారు ఫ్రంట్ పేజీ వెనక పేజీలో. ఇందులో గోవులకు సంబంధించి ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది. ఇక్కడ గోశాలలో ఒక రిజిస్టర్ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాస్తవంగా గతంలో దేశంలోని అత్యంత ప్రముఖమైనటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 500 గోవుల్ని డోనర్ల ద్వారా తెచ్చారు. ఒక్కొక్క గోవు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు అవుతుంది. ఆ గోవులకు సంబంధించిన ప్రధానమైన లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే అప్పుడు వాటికి పుట్టే పిల్లలు కూడా అంటే తర్వాత కూడా మళ్ళీ ఆవులే కావాలి ఎద్దులు కాకుండా అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేక గర్భ విధానాన్ని కూడా అవలంబించే పద్ధతి పెట్టుకొచ్చారు. అంటే దాంట్లో వై క్రోమోజోమ్స్నే తీసి గోవులకి ఇంజెక్ట్ చేసి తద్వారా ఆవులే పుట్టేటటువంటి విధంగా ఒక 5% ఎద్దులు 95% ఆవులు పుట్టాలని మెయిన్ ఏంటి అక్కడ వాటి నుంచి వచ్చేటటువంటి పాలని స్వామివారికి సంబంధించి ధూప దీప నైవేద్యానికి అక్కడే తయారైనటువంటి పాల కోసం పెట్టారు. ఇప్పుడు ఆ గోశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేసింది. అక్కడ నిజమా కాదా? అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, ఆ రిజిస్టర్లో ఆవులెన్ని, ఆ ఆవులకు పుట్టిన పిల్లలెన్ని, అలాగే అప్పుడు తెచ్చిన ఆవులెన్ని, అవి ఎలా ఉన్నాయి, ఇది ఆ ఏరియాలోనే ఉన్నటువంటి రిపోర్టర్లు ఈజీగా తెలుసుకోగలుగుతారు కదా. అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి స్టాఫ్ తెలియదు. ఒకవేళ లేదు తప్పుడు సమాచారం కరుణాకర్ రెడ్డి ఇచ్చాడు, ప్రొజెక్ట్ చేయండి. ఇదిగో వాస్తవంగా అక్కడ 500 ఆవులు ఉండాలి, 500 ఆవులకి 100 ఆవులు పుట్టినాయి, 100 దూడలు పుట్టినాయి, ఆ 100 దూడలు చక్కగానే ఉన్నాయి, ఇంకా మరింత ఆరోగ్యంగా ఉన్నాయి, అదే సమయంలో పాలు కూడా ఎక్కువ ఇస్తున్నాయి, వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఫోకస్ ఇట్ లేదు. అక్కడ జరిగినాయి ఏదో రికార్డులో 45, 50 చనిపోయినట్టు రికార్డులో ఆల్రెడీ రాశారట. 100 అంటున్నారు కానీ 45, 50 రికార్డులో కూడా రాశారట. అది నిజమా కాదా రికార్డు చెక్ చేయటం ఇదేమన్నా జరుగుతోందా? చివరికి శ్రీవారికి సంబంధించి మనం ఒక్కటిని నమ్ముతా, నేనైతే అధికారికంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నమ్ముతా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చింది. ఎందుకు అంటే శ్రీవారి విషయంలో తప్పు చేసిన వాడెవ్వడు తిరిగి ప్రశాంతంగా బతికిన చరిత్ర లేదు. వాడి జీవితాలు తప్పు చేస్తే కనుక అక్కడ వాడి కుటుంబము వాడి జీవితము సర్వనాశనం అవుతుంది. భవిష్యత్తు వాడి తరాలు కూడా సర్వనాశనం అవుతాయి. అబద్ధాలు చెప్తే తప్పుడు సమాచారాలు ఇస్తే. అందులో గోమాతకు సంబంధించి శ్రీవారికి సంబంధించి తప్పు చేసినటువంటి వాడి జీవితకాలం నరకం అనుభవిస్తారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశాలు నాశనం అవుతాయి. అక్కడ అబద్ధాలు చెప్పేటటువంటి వాడు ఎవ్వడు కూడా భవిష్యత్తు ఉండదు వాడికి. అది ఇంతవరకు ఉన్నటువంటి విశ్వాసం. నేను ఆ విశ్వాసాన్ని నమ్ముతాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్లో వాడు చెప్తుంది నిజమేనా నమ్ముతాను. అదే సందర్భంలో వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళదని తప్పు అని చెప్పండి, వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళదని తప్పు అని చెప్పండి, బయటికి తీయండి. ఎందుకంటే కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి సెంటిమెంట్ అటు తిరుమల తిరుపతి దేవస్థానం అయినా చక్కగా వివరించి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇటు ఒక ప్రకటన చేసేసి వదిలేసింది, ఇటు భానుప్రకాష్ రెడ్డి చెప్పి వదిలేస్తారు. ఒకళ్ళేమో జరిగిపోయినాయి కావాలంటే చెప్పంటారు. అక్కడ ఏంటి వాస్తవంగా జరిగినటువంటి కొన్ని విషయాలు దాచేస్తున్నారు. ఏంటది? మొన్న తొక్కిసలాట జరిగింది కదా, ఆ టైంలో ఆ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారుల్ని సస్పెండ్ చేశారు కదా, అందులో ఈ గోశాల నిర్వహించేటటువంటి వెటర్నరీ విభాగానికి సంబంధించిన హెడ్ ఉన్నారట, అతను సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు గోశాలని? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నడుపుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ పనులే ఉంటాయి, ఈ పనులు ఎక్కడ ఉంటుంది? రెండవది ఆ గోవులకి తగిన మేత దొరుకుతుందా, అవి సక్రమంగా పాలిస్తున్నాయా, ఆరోగ్యకరంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ గోవులు మనం ఏ సెంటిమెంట్ మీద అక్కడ తిరుపతిలో తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సింది ఆ శ్రీవారి మీదనే బ్రతుకుతున్నాం అన్నటువంటిది. లేదు అక్కడ ద్రోహాన్ని మనం చూస్తూ కూర్చున్నా కూడా సమస్య అవుతుంది. అది ఆలోచించుకోవచ్చు. తప్పు వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. అది స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.